ఆటిజం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో చేర్చేందుకు ప్రయత్నిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆటిజం బాధితులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. 4500 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేశామని గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. కానీ 1,00,000 నుంచి 2 లక్షల పైనే ఉన్నారు అధ్యక్ష. ఇందులో ఐఏఎస్ పిల్లలు ఉన్నారు, ఐపీఎస్ పిల్లలు ఉన్నారు, ఎమ్మెల్యే పిల్లలు ఉన్నారు, మంత్రుల పిల్లలు ఉన్నారు, చిన్నోళ్ళ పిల్లలు, అందరి పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ అందరికీ అదే ప్రాబ్లం అధ్యక్ష. ఎవరికి వాళ్ళే ట్రీట్ చేసుకుంటున్నారు కానీ ట్రీట్మెంట్ కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష. మనం ఫ్రీబీస్ ఇచ్చేది నార్మల్ గా వేరే అంటే నేను కామెంట్ చేయను అధ్యక్ష. కానీ ఇలాంటి దగ్గర మాత్రం మనం సపోర్ట్ చేయాలి అధ్యక్ష. గవర్నమెంట్ 100% సపోర్ట్ చేయాలి అధ్యక్ష. దుబాయ్ కానీ యుఎస్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు అధ్యక్ష ప్రతి స్కూల్లో. మన దగ్గర స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎక్కడ లేరు అధ్యక్ష. ఇలాంటి అన్నింటికి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రతి స్కూల్లో ఉండాలి అధ్యక్ష. ఒక హై లెవెల్ కమిటీ వేసి కేర్ తీసుకోకపోతే ఇది నెగ్లెక్టెడ్ అవుతుంది. ఈ నెగ్లెక్టెడ్ లో మన పిల్లల్నే ఊరికే అనాథలాగా వదిలేసి సొసైటీలోని ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో తీసుకొస్తాం అధ్యక్ష. దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే ఈ పిల్లల్ని స్కూల్లో చేర్పించడం చాలా ఇబ్బంది అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్లో వీళ్ళని అడ్మిట్ చేయడం లేదు అధ్యక్ష. వీళ్ళ కోసం ఏదైనా మనం స్పెషల్ స్కూల్ రెడీ చేస్తున్నామా, వాళ్ళకి ఏదైనా స్పెషల్ గా మనం స్కూల్ పెడుతున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఏమైనా రిహాబిలిటేషన్ సెంటర్ కానీ లేదంటే స్పెషలైజ్డ్ హాస్పిటల్ కానీ ఏమైనా ఓపెన్ చేస్తున్నామా అనేది తెలియాలి అధ్యక్ష. దీన్ని ఆరోగ్యశ్రీ కింద మనం ఏమైనా కన్సిడర్ చేస్తామా? మేజర్గా వాళ్ళకి ఇచ్చేది బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ ఏం చేస్తుందంటే వాళ్ళకి యాక్టివిటీ మోటార్ స్కిల్స్ పెంచడానికి చేసేది. ఫిజికల్ థెరపీ చేస్తారు. ఈ 3 థెరపీలు నాకు స్కూల్లో కానీ అలాగే హాస్పిటల్లో కానీ లేవు. దీనిపైన ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తారా? మా పిల్లడు సరిగా లేడు, సరైన ఎదుగుదల లేదు, మానసిక ఎదుగుదల లేదు అని చెప్పడానికి తల్లిదండ్రులు ఎవరైనా ఇబ్బంది పడతారు. అయితే వాడిని విడనాడాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక ప్రత్యేక డ్రైవ్ నడపడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. క్షేత్రస్థాయిలో ఉంటున్న ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ లేదా ఇతర హెల్త్ వర్కర్ల ద్వారా దీని మీద అవగాహన కల్పించడమే కాకుండా ఇంటింటికి వెళ్లిన సందర్భంగా ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా వాటిని గుర్తించి వెంటనే వాటిని డిఏసి సెంటర్లకు తరలించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీ విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దాని అతి త్వరలోనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. దిశగా ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కాస్త సరైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ ఖర్చుల నిమిత్తం చేర్చడానికి అవకాశం ఉన్న ఇప్పుడు దీంట్లో ఉందా లేదా అనే విషయం వాస్తవంగా ఎప్పుడైతే దీంట్లో లేదు అధ్యక్ష. దాన్ని చేర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష.